భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. కేసు వివరాలని బాలనగర్ డీసీపీ విజయ్ కుమార్ ఈ రోజు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. రిమాండ్కు తరలించారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్లో 4 రోజుల క్రితం జరిగిన వెంకటరమణ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు పంపెడ అయ్యప్ప స్వామి అలియాస్ పవన్లతో పాటు హత్యకు సహకరించిన 4 నిందితుల అరెస్టు. రిమాండ్ 8 ఏళ్ల క్రితం తాను ఇష్టపడిన యువతిని వెంకటరమణ వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకుని హత్యకు పాల్పడ్డ పవన్ ఒక సెల్ ఫోన్, హత్యకు వాడిన కత్తి స్వాధీనం. సార్ ఒకసారి సార్ ఒక్కసారి చూడండి సార్. ఓకే ఎక్స్క్యూజ్ సార్. సార్ ఈ కేసులో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 7 years బ్యాక్ ప్రపోజ్ చేశాడు వద్దన్నారు. మ్యారేజ్ ఇప్పుడు జరిగింది 7 years వరకు ఎందుకు చేయకుండా అమ్మాయి అడ్రస్ ట్రేస్ అయ్యి ఉండకపోవచ్చు. 6 years నుంచి ఆ కోపం అలాగే ఉంచుకొని థ్యాంక్ యూ. సరే చెప్పు. అరే బండి సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ లిమిట్స్లో కుకట్పల్లి డివిజన్లో ఉన్న కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11-12 ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి. ఇతను 32 years ఉంటాయి. డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతన్ని పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను ఏవన్. ఇతనికి 27 సంవత్సరాలు. ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. ఈ హత్యకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటంటే, ఈ ఏవన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను, ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీతోటి అతన్ని ఆ లేడీని వన్ సైడ్గా లవ్ చేసినాడు. ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా అతను కూడా ఉద్యోగం కోసం ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు. ఈ ఏవన్ అక్యూజ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి, ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు. దాంతో ఈ భర్త మందలించేవాడు. దాంతో ఆ భర్త మీద కోపం పెంచుకొని ఇన్సిడెంట్ జరిగిన రోజున 11th అంటే ఆదివారం రోజు నైటు 11 o'clock ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి
టచ్ ఆడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు. అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ లేదు, ఊరికి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉంటే వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి డిన్నర్ చేయడం కోసం వచ్చినాడు. వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినాడు ఇతను అక్యూజ్ సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తిరిగితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 వ్యక్తులను తీసుకొని వచ్చి, వాళ్ళందరూ ఫ్రెండ్సే, అందులో ఒక 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకతను ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు, ఒకతను జువెనైల్ ఉన్నాడు, అతని పేరు మనం చెప్పలేము. సో వాళ్ళని తీసుకొని వచ్చి ఇతను మాట్లాడుతూ ఉంటే ఆ డ్రిల్ ఉంది, ఆ డ్రిల్కి ఆనుకొని మాట్లాడుతూ ఉంటే పదునైన చాకుతోటి హార్ట్పై ఒకే పోటు పొడిచినాడు. దాంతో అతను ఇమ్మీడియట్గా ఒక 3-4 నిమిషాల్లోనే గుండెకి గాయం కావడం వల్ల చనిపోయినాడు. సో దాని మీద మనం కేసు నమోదు చేసినాం. 12వ తారీఖు సోమవారం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి కేసు నమోదు చేసి ఒక 4 అక్యూజులు A1 తప్ప మిగతా వాళ్ళందరినీ 13వ తారీఖు అరెస్ట్ చేసినాము. A1ని ఇవాళ మార్నింగ్ అరెస్ట్ చేసినాము, రిమాండ్కి పంపించినాము. సో ఈ కేసులో చాలా చాకచక్యంగా వ్యవహరించిన SHO, ACP కూకట్పల్లి, SHO ASP, DI, KPHP అండ్ అదర్ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.